పునుగులు తినాలంటే డీప్ ఫ్రై అని భయపడుతున్నారా? అయితే ఈ ఎయిర్ ఫ్రైడ్ పునుగుల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వండుకున్న అన్నం కొంచెం ఉండిపోయిందనమాట. సో ఇందులోనే నేను కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీలోని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో బైండింగ్ కోసం బియ్యం పిండిని వేస్తున్నాను. బియ్యం పిండి సుమారుగా ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది. రాగి పిండిని కూడా వేస్తున్నాను. ఇది ఒక 20 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే ఒక 3 స్పూన్స్ వరకు అనుకోండి. కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర, ఇంకా ఉప్పు, వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి చపాతీ పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. నీళ్ళు ఏమాత్రం పడతాయి అనిపిస్తే కొంచెం ఒక 2-3 స్పూన్స్ నీళ్ళు వేసుకుంటూ ఒక చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 15-20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పిండి మనం ఇందులో కలుపుకున్నాం కదా, బియ్యం పిండి ఇంక రాగి పిండి, అవి నానుతాయి అన్నమాట. నాని పునుగులు బాగా వస్తాయి. ఈ పిండి నానేలోపు పునుగుల కోసం చట్నీ చేసేసుకుందాం. చట్నీ కోసం కళాయిలో అయితే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, మనం కారం ఎంత తినగలిగితే దానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటోలు, ఇంకా దీనికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చి అప్పుడు ఈ టమాటాలని మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం ఒక గుప్పెడన్ని పల్లీలను కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు అరచేతులకి లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని మనం కలిపి ఉంచుకున్నాం కదా పిండి, ఆ పిండితోని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే ఆలు టిక్కీలు చేసుకుంటారు కదా, ఆ షేప్లో అయినా చేసుకోండి. లేదా మీకు నచ్చిన షేప్ ఏదైనా కానీ చేసుకోండి, కానీ అవి కొంచెం థిక్గా ఉండేటట్టు చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు ఎయిర్ ఫ్రై కంటైనర్కి లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని మనం చుట్టూ ఉంచుకున్నాం కదా ఉండలు, వాటిని కూడా వేసుకొని ఒక లేయర్లా వేయాలన్నమాట. వీటిని ఒకదానిపైన ఒకటి కాకుండా లేయర్లా వేస్తేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటికి టెంపరేచర్ 160 డిగ్రీస్లో పెట్టుకొని టైమర్ 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఈ పునుగుల పైన లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని మనం టమాటా పచ్చడి చేసుకున్నాం కదా, దాంతో నంచుకొని తినేయడమే. ఈ పునుగులు పైన క్రిస్పీగాను లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.